అక్క కోసం నువ్వేమీ త్యాగం చేయమాకు. సీనయ్య నిన్ను ప్రేమించుండు. ఆ తెలవక నా కోడలు మీ అక్కకి సీనయ్యనిచ్చి పెండ్లి చేయాలని చూస్తుంది. సీనయ్య కూడా వాళ్ళమ్మ కోసం మీ అక్కని పెండ్లి చేసుకోవాలని చూస్తాడు. వాడి మనసులో నువ్వే ఉన్నావు. నువ్వు త్యాగాలు మానేసి వాణ్ణి పెండ్లి చేసుకో. లేదంటే నా మనవడు నాకు దక్కడు. అర్థమైనాదా? బాగా అర్థం చేసుకో. నీకు సీనయ్యకి పెండ్లి జరగాల. గోదాదేవి ఈ తులసిమాలతోనే తను ఆరాధించిన శ్రీరంగనాథుణ్ణి మెప్పించి దేవేరి అయింది. అందుకే మీరంతా కూడా ఈ తులసిమాలలతో స్వామిని సేవిస్తే మీకు నచ్చిన భర్త వస్తాడు. దేవుడికి వేయాల్సిన మాల ఇలా నేలపాలవ్వడం చాలా అపచారం. పద్మావతిని చేసుకోబోయే నా కొడుకు మెళ్ళలోనే ఆ తులసిమాల పడింది. అపసారమేం జరగలేదమ్మా, నువ్వేం బాధపడద్దు. గదండం తీయొద్దు. ఏందిరా అట్లా చూస్తున్నావు? గది నీ కాబోయే పెండ్లం వేసింది. దాన్ని తీయొద్దు, గట్టినే ఉండని. చేసుకునేది నేను చేసుకోలేనా? నేను కూడా చేసుకుంటాను పెళ్లి.
సీనయ్య, సీనయ్య, వరమాల మంచిగున్నదా సీనయ్య? గదే సీనయ్య, ఈ తులసిమాల నీ కాబోయే పెళ్ళాం చేతిలోంచేగా నీ మెళ్ళో పడ్డది. గసలే మంచి సమయం. పూలదండకు బదులు తులసిమాల వేసిందిగా పద్మావతి. గంటే ఏంటి, గిది వరమాలే కదా. గిప్పుడు నీ పెళ్ళైపోయినట్టేగా లెక్క. గందుకే నేను పిలిచినా పలక్కుండా గీ మాలను చూస్తూ ఊహల్లో తేలుతున్నావు. గదేం లేదు వదినా. నాకు తెలుసులే మరిది, లేదని నువ్వన్నా నేను నమ్మా. గది నిజమని నీ మెళ్ళో దండ చెప్తున్నది. ఆవు, గీ దండే చెప్తున్నది నీ కాబోయే పెళ్ళాం వేసినదని నువ్వు మురిసిపోతున్నావని చెప్తున్నది. గెట్లను తెలుసా? గుడి నుంచి ఇంటికొచ్చినా పగటిపూట నుంచి రాత్రి వేళకొచ్చినా దండ మెళ్ళోంచి తీయకుండా ఇంకా ముచ్చటగా ఉంచుకున్నాడు, మురిసిపోతున్నాడు అని చెప్తున్నది. నేనందుకీ దండ ఉంచుకోలేదు వదినా. అమ్మ తీమాకంది. తీయొద్దంది గుళ్ళో కాని జీవితాంతం కాదు. సరేలే, నీకుంచుకోవాలనిపిస్తే గట్లనే చెయ్యి. గంతేగాని అమ్మ వంకెందుకు? లేదు వదినా, నిజంగా. నాకు తెలుసన్నాగా. సరేలే, కనీసం ఆకలన్నా వేస్తుందా, లేకున్నా తిన్న ఊహ చాలా? గైనా గవి మనసు నింపుతాయి గాని కడుపు నింపవుగా. రాత్రంతా ఊహలతో పాటు కలలు కూడా కనొచ్చుగాని ముంగట అన్నం తిందురా. రాసినయ్యా, గందుకే పిలోనీకొచ్చినా. మళ్ళా ఆకలేస్తే నీరసం వస్తుంది. నీరసం వస్తే ఊహలకి ఓపికండదు. నిద్ర పట్టక కలలు రావు. గదే కడుపు నిండా తింటే మనసు నిండా ఊహించుకోవచ్చు, కళ్ళ నిండా కలలు కనొచ్చు. తొందరగా రా. నేనెవరిని ప్రేమించలేదని, నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని నేనే పద్మావతికి చెప్పేసిన. ఇంకో పాలిగిసంటే తప్పు జరగకుండా ఉండాలంటే దీనికి శిక్ష పడాల్సిందే. అదేదో తెలియక చేసిందత్తమ్మ. తల్లి లేని పిల్ల, దాన్ని మన్నించండి. నా పెళ్ళయ్యేదాకా మాతోనే ఉండనివ్వండి. ఇంతకీ నా మనవడికి నీకు పెండ్లవ్వాలని కోరుకున్నావా లేదా? సీనయ్య అంటే అంత ఆశ్చర్యంగా అడుగుతావే? వాడు నిన్ను ప్రేమించాడుగా. సీనయ్య కూడా వాళ్ళ అమ్మ కోసం మీ అక్కని పెళ్లి చేసుకోవాలని చూస్తాడు. వాడి మనసులో నువ్వే ఉన్నావు. నువ్వు త్యాగాలు మాని వాడిని పెళ్లి చేసుకో.
బామ్మగారేమో బావ నన్ను ప్రేమించాడంటున్నారు, బావేమో అక్కతో చెప్పినట్టు నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి? అలా బామ్మగారు అనుకున్నారా, లేక నిజంగానే బావ నన్ను ప్రేమిస్తున్నాడా? మరైతే నా ప్రేమ అబద్ధం, పెళ్లి చెడగొట్టుకోలేను, పెళ్లి చేసుకుంటానని ఎందుకు చెప్తున్నాడు? అయ్యో, అది నాకే చెప్పాడుగా. అసలు అక్కని పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పాడా, లేక నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడా? అబ్బా, ఆలోచిస్తుంటేనే తిక్కెక్కేలా ఉంది. వెంటనే ఈ విషయం అక్కతో చెప్పాలి. వద్దు, మళ్ళీ నన్ను తిడుతుంది. అసలు ఈ కన్ఫ్యూజన్ ఎలా స్టార్ట్ అయింది? ఆ రోజు ప్రేమ గురించి అక్కని అడిగాను. అక్క ఏదేదో చెప్పి నన్ను మోసం చేసింది, నన్ను వేరే రూట్ పట్టించింది. దానివల్ల ఈ గందరగోళం అంతా జరిగింది. ఖచ్చితంగా అక్క ఎవరినో ప్రేమిస్తుంది. అందుకే అక్క పెళ్ళొద్దంది. ఇప్పుడు కుటుంబం కోసం ప్రేమను త్యాగం చేసి దుర్గమ్మ గారి అబ్బాయితో పెళ్లి కొప్పుకుంది. అంటే జీవితాన్ని త్యాగం చేస్తుంది. అది తప్పని అక్కకి చెప్పాలి. ఎస్, అక్క జీవితాన్ని నిలబెట్టాలి. జాగ్రత్తగా డీల్ చేయాలి. తేడా వస్తే పెద్ద గొడవలు జరుగుతాయి. ఈసారి అలా జరగనివ్వను. ముందు అక్క ఎవరిని ప్రేమించిందో తెలుసుకోవాలి. ఇప్పుడే వెళ్ళి అడిగేయాలి. అడిగేస్తా. అక్క, పడుకుంటున్నావక్క? ఏ? ఏం లేదు, నిన్నొకటి అడగాలనొచ్చాను. ఇంకేంటి? ఇంకేమైనా అనుమానం వచ్చిందా? కొత్తగా వచ్చిందేం కాదు, పాతదే. పాత అనుమానాలన్నీ తీరిపోయాయిగా. ఇంకోటి మిగిలిపోయింది. ఏంటి? ఏంటంటే, నాంచకు చెప్పు. మరి నువ్వేం అనకూడదు. అలాగేనే చెప్పు. నీ ప్రేమ విషయం. నా ప్రేమ విషయమా? అవును. అసలు మొదట్లో నువ్వెవరినో ప్రేమించి మెల్లగా దుర్గమ్మ గారి అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నావు. అతని ప్రేమ విషయం నేను చెప్పడం వల్లే ఆ వంక పెట్టి చేసుకోనన్నావు. అక్క, ఇష్టం లేని పెళ్లిళ్ళు నిలబడవు, ఇష్టం లేని కాపురాలు కూడా చేయలేరు. నీ మంచి కోసమే అడుగుతున్నాను. నీ జీవితం బాగుండాలని నా ఆశ. అందుకే కంగారు పడుతున్నాను. ఎలాగోలా నీకు నచ్చిన పెళ్లి జరిగేలా చెయ్యాలని తాపత్రయపడుతున్నా. చెప్పక్క, ఎవరిని ప్రేమించావో చెప్పు. అతన్ని ఎలా పెళ్లి చేసుకోవాలో నేను చెప్తా. చెప్పక్క, నువ్వెవరినో ప్రేమించావు కదూ? అవును, ప్రేమించాను. ఎవరిని? చదువుని. ఎవరిని ప్రేమించావో చెప్పలేక చదువునని చెప్తున్నావు కదక్కా. ఏంటక్క సైలెంట్ అయిపోయావు? నాకు తెలుసు, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు. నీ మనసులో ఎవరో ఉన్నారు. అతనెవరో చెప్పు. చెప్పక్క. చెప్పక్క. పోనీ ఈ సంగతి చెప్పు. నువ్వు ప్రేమిస్తున్నావనే సంగతి అతనికి తెలుసా? అతను కూడా నిన్ను ప్రేమిస్తున్నాడా? మీది 1 వే లవ్వా లేక 2 వే లవ్వా? చెప్పక్క, నీ ప్రేమ
ప్రేమను నేను గెలిపిస్తా. నీ పెళ్ళయ్యేలా నేను చూస్తా. చెప్పక్క, నీ ప్రేమను నేను గెలిపిస్తా. నీ పెళ్ళయ్యేలా నేను చూస్తా. చెప్పక్క, చెప్పు. చాలు ఆపు. ఏంటి చెప్పేది? లేనిపోనివన్నీ బుర్రలోకి తెచ్చుకొని అందరి బుర్రలో ఎందుకు తింటున్నావు? అనవసరంగా నువ్వు చేసిన పొరపాటు వల్ల ఎంత పెద్ద గొడవ జరిగిందో చూసావుగా. దుర్గమ్మత్త నీకు వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా నువ్వు మారవా? చూడు, నేనెవ్వరిని ప్రేమించలేదు. నేను సంతోషంగానే ఉన్నాను. నీకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో తెలీదు. వెళ్ళి పడుకో. అక్క, ఎందుకు నా దగ్గర దాస్తావు? ఇదే జీవితం. ఈ రోజు త్యాగం వల్ల అమ్మా నాన్నలు సంతోషపడొచ్చు, కానీ కాపురం చేసేది నువ్వు. జీవితాంతం ఇష్టం లేని పెళ్లి చేసుకుని బాధపడుతూనే ఉంటావు. నా మాట విను. ఎవరిని ప్రేమిస్తున్నావో చెప్పు. ఏదైనా చేసి అతనితో నీ పెళ్లి జరిగేలా చూస్తా. నీకెన్నిసార్లు చెప్పినా అదే మాట పట్టుకొని ఉంటున్నావు. ముందు నడు. నడు. అక్క, రావద్దు. వదులక్క. రా. అక్క, వెళ్ళు. అక్క, నువ్వు చెప్పకపోయినా నీ ఆందోళనే చెప్తుంది. ఇది చాలు నేను ఒక నిర్ణయానికి రావడానికి. ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్గమ్మ గారి అబ్బాయితో నీ పెళ్లి జరగనివ్వను. నువ్వు ప్రేమించిన అబ్బాయితో నీ పెళ్లి జరిపించేదాకా నిద్రపోను. గీన గిట్లున్నారేంది? ఏమైనాదండి? ధాన్యం అమ్మి బ్యాంక్ అప్పు తీర్చొస్తా గా విషయం అత్తమ్మకు చెప్పి మైసమ్మ కాడున్న నగలు తీసుకుందామని చెప్పిపోయినారు కదా. మరేంది గిట్లున్నారు? ధాన్యం అమ్మలేదా? లేదు మంగ. లేదా? ఏమైనాదండి? ఎందుకు అమ్మలేదు? నీ నగల కోసం ఏడాది పొడవునా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి పండించిన, కానీ ఆ భూమి తల్లి కరుణించలే. గంటే 4 బస్తాలు తక్కువ పండినాయి. బ్యాంక్ అప్పు తీరాలంటే ఇంకా 4 బస్తాలు కావాలి. ఇవమ్మినా ఇంకా పైసలు కావాలా? గందుకే ధాన్యం అమ్మల. మరి గెట్లండి? గంటే ఈ ఏడాది కూడా పోనీలేండి. ఇంకో ఏడాది మన నగలు మైసమ్మ కాడుంటే ఏమవుతాది? వచ్చే ఏడు పంట పండినాక గప్పుడు అమ్మినాక గా సంక్రాంతికి తీసుకుంటాను. మీరు బాధపడమాకండి. నాకా నగల కన్నా మీరు మంచిగుండటం నాకు కావాలి. మంగా, అవునండి, మీరు మంచిగుంటే నాకు కొండంత బంగారం దొరికినంత సంతోషంగా ఉంటుంది. నాకది చాలు. గా నగలు లేకపోయినా పర్వాలేదు. మీరు పోయి కాళ్ళు కడుక్కునండి, అన్నం వడ్డిస్తాను.
కోడలా మీ బావని పెళ్లి చేసుకుంటావా? మీకు ఇష్టమే, నాది ఇష్టం. అరే అమృతకి తెలుగులో మంచి ఛాన్స్ వచ్చింది. ఆ! నా పెనిమిటి పేరు చూడు ఎంత ముద్దుగుందో. ఓయ్ పెనిమిటి, నా పేరు నా చేత రాయించరాదే? నేను రాస్తాను.